Hello viewers, welcome to AndroCare Connect program. Aleem Mohammed Abdullah. At the age of 65, can I ask for an appointment for erectile dysfunction? See, erectile dysfunction ki ante సెక్స్ కి ఏజ్తో పని లేదండి. ఈవెన్ మీకు 65 ఇయర్స్లో కూడా మీకు కావాలి అనుకుంటే హెల్ప్ చేయడానికి మందులు ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి. బట్ ఏమవుతుందంటే ఒకటి 25 ఏళ్లలో ఎలా చేసేవాళ్ళో అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఈ 65 ఏళ్లలో అప్పుడప్పుడు చేయడానికి మేము సపోర్టివ్ టాబ్లెట్స్ ఇవ్వగలుగుతాం, కానీ రోజు నాకు సెక్స్ కావాలి అనుకునే వాళ్ళని అంటే కావాలి అనుకుంటే మందులు వేసుకోవడం మంచిది కాదు. అంటే రోజు వేసుకోవడం మందులు కాదు. ఒకవేళ మీకు టెడ్లాఫిల్ లో డోస్ టెడ్లాఫిల్ వర్క్ అయిందనుకోండి, 2.5 mg కానీ 5 mg, అప్పుడు ప్రాబ్లమే లేదు, మీరు ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు. బట్ 10 mg 20 mg రోజు వేసుకోవాల్సి వస్తేనే కష్టం కాబట్టి అప్పుడు వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో మందులు వేసుకోవచ్చు. తర్వాత సార్, వారికోసీల్ వలన పొత్తి కడుపులో నొప్పి వస్తుందా? ఇది రాదండి. క్లియర్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను. వారికోసీల్కి పెయిన్కి చాలా వరకు సంబంధం లేదు. నార్మల్గా పెయిన్ ఉండి స్కాన్ చేయించుకున్నప్పుడు వారికోసీల్ ఉంది అంటే వేరే లోపల వారికోసీల్ కాకుండా వేరే ఏదో రీజన్ ఉంది అనుకోవాలి. ఎందుకంటే అది ఎపిడెడిమైటిస్ కానీ ప్రాస్టటైటిస్ కానీ లేదా వేరే ఏదైనా నర్వ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడే ఇటువంటివన్నీ వస్తాయి. సో అవేమైనా ఉన్నాయా ఫస్ట్ చూసుకొని వాటిని ట్రీట్ చేసుకున్న తర్వాతనే వారికోసిల్ ట్రీట్మెంట్ కానీ వారికోసిల్ సర్జరీ గురించి ఆలోచించాలి. తొందరపడి వారికోసిల్ సర్జరీ చేయించుకోకూడదు. కుమార్ సార్, లైపోమా ఉన్నవాళ్ళు వారికోసిల్ ఆపరేషన్ చేసుకోవచ్చా? లైపోమాకి వారికోసిల్కి సంబంధం లేదు. ఒకవేళ లైపోమా అనేది పైన ఉన్నా కూడా మనం ఏం ప్రాబ్లం ఏం లేదు, చేయొచ్చు. ఒకవేళ స్పెర్మాటిక్ కార్డులో లైపోమా ఉంటుంది, అంటే ఫ్యాట్ గడ్డ లాంటిది ఉంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆపరేషన్ ఈ వారికోసిల్ ఆపరేషన్ చేసినప్పుడు లైపోమా కూడా తీసేస్తాము. ప్రాబ్లం ఏం లేదు, ఆపరేషన్ అయితే చేయించుకోవచ్చు. వారికోస్ వీన్స్కి వారికోసిల్కి సంబంధం ఉన్నాయా? డెఫినెట్గా. ఎందుకంటే అండి రెండు సేమ్ జీన్స్ వల్లనే వస్తాయి. కొంతమందికి ఓన్లీ కాళ్ళలోనే వస్తుంది వారికోస్ వీన్స్ వస్తాయి, కొంతమందికి వారికోసిల్ మాత్రమే వస్తాయి, కొంతమందికి రెండు వస్తాయి. వారికోస్ వీన్స్ వారికోసిల్ రెండు సేమ్ జెనెటిక్ ప్రాబ్లమే. సార్, పినైల్ ఇంప్లాంట్ 15 వీడియో సిరీస్ రిలీజ్ చేస్తామన్నారు, విల్ ఇట్ స్టార్ట్ దిస్ మంత్? ఇంప్లాంట్లో ఇండియా ఆర్ అమెరికన్ విచ్ ఈజ్ బెస్ట్? ఇవన్నీ కవర్ చేస్తానండి మీకు. మొత్తం పినైల్ ఇంప్లాంట్ సిరీస్లో మొత్తం కవర్ చేస్తాను. ఎందుకు లేట్ అవుతుంది అంటే యాక్చువల్గా మేము ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా రోజు ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి క్లియర్ అయిపోతే దెన్ పీనైల్ ఇంప్లాంట్ వీడియో స్టార్ట్ చేస్తాము. ఇంప్లాంట్ గురించి ప్రతి ఆస్పెక్టు కవర్ చేస్తాం. సో తర్వాత రాజు కడిమి, సో టెడలాఫిల్ ట్యాబ్లెట్ వాడిన టైంలో ఆల్కహాల్ తీసుకోవచ్చా? నేను యాక్చువల్గా సపరేట్గా దీని మీదకే ఒక వీడియో చేశానండి. టెడలాఫిల్కి ఆల్కహాల్కి రిలేషన్ ఉందా అనేది, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు టెడ్లాఫిల్ తీసుకోవచ్చా అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. అన్నీ మొత్తం అంటే ఆల్కహాల్ టెడ్లాఫిల్ తీసుకొని ఆల్కహాల్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత హాయ్ సార్, సురేందర్ రెడ్డికి సార్ని కలవాలన్నా అపాయింట్మెంట్ కావాలా? ప్లీజ్ రిప్లై. చూడండి, ఇప్పుడు అపాయింట్మెంట్ అనేది ఇంతకు ముందు రోజుల్లో మేము కూడా అపాయింట్మెంట్ లేకుండా కూడా చూసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అపాయింట్మెంట్ లేకుండా వచ్చినప్పుడు లోపలికి రాగానే, అంటే హాస్పిటల్ రాగానే నన్ను ఎందుకు పిలిపించారు, నేను ఇంతసేపు లేట్ అవుతుందంటే నేను వచ్చేవాడిని కాదు, నాకు వేరే హాస్పిటల్స్ లేవనా, ఇట్లా కొంచెం మాట్లాడుతున్నారు. సో అలా అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా కొంతమందికి ఏంటంటే అపాయింట్మెంట్ మీరు వచ్చిన రోజు అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన రోజు మాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో వేరే వాళ్ళని ఆపి మిమ్మల్ని చూడడం మంచిది కాదు. మధ్యలో ఎవరైనా రాకపోతే ఆ స్లాట్లో మిమ్మల్ని చూడాలి. అందుకని ఒకవేళ మీకు ప్రాబ్లం సివియర్గా ఉందనుకోండి, మీరు ఏ రోజైనా రండి. మీరు కాకపోతే టైం పెట్టుకొని రండి. ఎవరో ఒకరు, నేను కానీ డాక్టర్ సీతారాం కానీ డాక్టర్ సురేందర్ కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని చూస్తాం. తర్వాత ఒకసారి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా కలవడానికి ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో అపాయింట్మెంట్ తీసుకొని పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఉంటే మటుకు ఏ రోజైనా ఎప్పుడైనా సరే వచ్చేసి మా ముగ్గురిలో ఒకరిని కలవండి. తర్వాత
సార్ నాకు ఫీలింగ్స్ రావడం లేదు, ఏం చేయాలి, నాకు ట్రీట్మెంట్ చెప్పండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇదే క్వశ్చన్ ఆన్సర్ చేశాను. ఫీలింగ్స్ రావట్లేదంటే వైటమిన్ డెఫిషియన్సీ అన్న ఉంటుంది, సైకలాజికల్ రీజన్స్ అన్న ఉంటాయి, లేదా టెస్టోస్టిరాన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్న ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత సురేష్ గారు, చెస్ట్ పైన కీలాయిడ్స్ అయ్యాయి, వాటికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ చేయాలి అంటున్నారు. వెరికోసిల్ సర్జరీ అయిన వాళ్ళు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒకవేళ స్టిరాయిడ్స్ వద్దనుకుంటే ఏ విధమైన ట్రీట్మెంట్కి వెళ్ళాలో గైడ్ చేయండి. చూడండి, వాళ్ళు మీకు ఏవైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో కీలాయిడ్స్కి, అవి ఓన్లీ ఆ కీలాయిడ్ లోపల మాత్రమే ఇస్తారు, అంటే మొత్తం బాడీకి ఇవ్వట్లేదు. సో అలా లోకలైజ్డ్ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల మనకు బాడీకి వచ్చిన ప్రాబ్లం లేదు, మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా స్టిరాయిడ్ ట్యాబ్లెట్లు కానీ జనరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓన్లీ ఆ రీజన్లో పనిచేసే స్టిరాయిడ్ ఇచ్చినప్పుడు మనకు జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ధైర్యంగా తీసుకోవచ్చు. తర్వాత అన్వేష్, వెరీ నైస్ ప్రోగ్రామ్ సార్ ఫర్ ఆల్ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిషియేషన్. తర్వాత నా పేరు రవి ఫ్రమ్ హైదరాబాద్, నాకు ఈడీ అండ్ పిఎంఈ ప్రాబ్లం ఉన్నది. దానికోసం మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను, రిజల్ట్ కనిపించలేదు. షాక్ వేవ్ థెరపీ 4 సిట్టింగ్స్ రికమెండ్ చేశారు. 3 సిట్టింగ్స్ అయ్యాక యూరిన్ ద్వారంలో స్టోన్ ఉంటే దానిని తీసేశారు లోకల్ యూరాలజిస్ట్. 3 వీక్స్ గ్యాప్ వచ్చింది. సో 4th సిట్టింగ్ షాక్ వేవ్ థెరపీ చేపించుకోవచ్చా చెప్పగలరు. 3 సిట్టింగ్స్ తర్వాత కూడా ఈడీపీఎంఈలో రిజల్ట్ కనిపించలేదు అంటే, ఇది చూడండి, నార్మల్గా మనం మీకు క్లియర్గా చెప్పే ఉంటాం. ఇప్పుడు మనకు ఈడీకి మనకు మినిమం 4 సెషన్స్ అయ్యేదాకా ఆ టైం వరకు మీకు కొత్త బ్లడ్ వెజల్ ఫార్మేషన్ అనేది ఉండదు. బేసిక్గా మనకు షాక్ వేవ్ థెరపీ పనిచేసే విధానమే అది. మనము షాక్ వేవ్ థెరపీ ఇచ్చినప్పుడు, నేను షాక్ వేవ్ థెరపీ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 4 సెషన్స్ తర్వాతనే మనకు బ్లడ్ వెజల్ ఫార్మేషన్ కావాల్సిన ఎంజైమ్స్ అంటే వెజప్ ఫ్యాక్టర్స్ అంటాం, వాస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది, అవి బాడీలో అంటే పెనిస్లోకి రిలీజ్ అయ్యి అక్కడ మనకు కొత్త బ్లడ్ వెజల్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాయి. సో ఫస్ట్ 2-3 వీక్స్లో ఎవరికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అందుకని మినిమం 4th సిట్టింగ్ దాకా కొంతమంది ఒక సిట్టింగ్ అయితేనే మా దగ్గరికి వస్తుంటారు, డాక్టర్ గారు ఈరోజు చేయించుకున్నాను ఏం కనిపించట్లేదని. మేము అందుకని 4th సిట్టింగ్ వరకు మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించదు. 4th సిట్టింగ్ తర్వాత కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి 20 రోజులు టైం పడుతుంది. సో కానీ ఇర్రెగ్యులర్గా షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే అది పనిచేస్తుందా లేదా అనేది చెప్పలేము. అందుకే ఫస్ట్ 4 సెషన్స్లో అసలు బ్రేక్ రాకూడదు. 5 to 8 days గ్యాప్ మాత్రమే ఉండాలి. 5 days కన్నా తక్కువ ఉండకూడదు, గ్యాప్ 8 days కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నా కూడా షాక్ వేవ్ థెరపీ అంటే ఆ ఎంజైమ్ సరిగా రిలీజ్ అవ్వవు, దానివల్ల కంప్లీట్ రిజల్ట్ కూడా మనకు రాదు.